వెల్కమ్ టు దయ్యాల లోకం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? కొత్తగా చూస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మీ దయ్యాల లోకం రియల్ హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసింది. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి మన దయ్యాల లోకంలోకి. అది ఆదివారం కాలరాత్రి, కాలకూట అమావాస్య కూడా. శ్మశానంలోని పిశాచాల మరణ ఘోషలు వినబడుతూ ఉన్నాయి. నక్కలు అరుస్తూ ఉన్నాయి. గాలి వేగంగా వీస్తూ ఉంది. ఆకాశంలో మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో హైవేపై ఒక ఎర్రని బస్సు దూసుకొని వెళ్తూ ఉంది. ఆ బస్సులో గర్భిణీ స్త్రీ బస్సు కిటికీ దగ్గర కూర్చొని చల్లగాలిని ఆస్వాదిస్తుంది. దూరంగా శ్మశానంలో మట్టితో పూడ్చిన సమాధి నుండి హఠాత్తుగా మెల్లిగా నుసిపురుగులు బయటికి వస్తూ ఉన్నాయి. వెంటనే ఆ చోటు నుండి రక్తం బయటికి వస్తూ ఉంది. అందులో నుండి మట్టిని చీలుస్తూ ఒక కుళ్ళిన చెయ్యి బయటకు వచ్చింది. అది ఒక్కసారిగా మట్టిలా మారి గాలిలో కలిసిపోయింది. బస్సు శ్మశానం దగ్గరికి రాగానే ఆ మట్టి బూడిదిలా మారి గాలిని ఆస్వాదిస్తున్న ఆ గర్భిణీ స్త్రీ నోటిలోకి వెళ్ళిపోయింది. ఆమె దగ్గుతూ నీళ్లు తాగింది. ఆమె నోటిలోకి వెళ్ళిన బూడిద ఆమె నాలుక కింద చేరి నల్లని మచ్చలా ఏర్పడి ఆమెను ఆక్రమించింది. ఆమె ఇంటికి చేరి నిద్రపోయింది. కానీ ఆమె నిద్రించిన 2 గంటల్లోనే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి ప్రారంభమైంది. ఆమె బాధపడుతూ విలవిలలాడుతూ ఉంది. ఆమెను ఆమె తల్లి హాస్పిటల్కి తీసుకొని వచ్చింది. కానీ ఆమెను పరీక్షించిన డాక్టర్, ఇది కడుపు నొప్పి కాదు, పురిటి నొప్పులు. కానీ ఈమెకు 7వ నెల కదా, సరే వెంటనే ఈమెను ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్ళండి అని చెప్పాడు డాక్టర్. మీ అమ్మాయికి ఏమీ కాదు, భయపడకండి అని ఆపరేషన్ గదిలోకి వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత లోపలి నుండి బిడ్డ అరుపు రావడం విన్న శారద ఆనందపడింది. డాక్టర్ బయటికి వచ్చి, తల్లి బిడ్డకు ఏమీ కాలేదు, కానీ ఒక చెడు వార్త, బిడ్డ జన్యుపరమైన లోపం వలన కావచ్చు, లేదా సూర్యగ్రహణం రోజున మీ అమ్మాయి బయటికి వచ్చింది అన్నారు కదా, దాని వలన కూడా కావచ్చు. మీ అమ్మాయికి పుట్టిన బిడ్డకు కళ్ళు తలపై వచ్చాయి అని చెప్పాడు డాక్టర్. అది విని శారద గుండె పగిలింది. తన కూతురికి ఇలా జరిగిందే అని ఏడవసాగింది. డాక్టర్, బాధపడకండి, కానీ బిడ్డ ఆరోగ్యంగా ఉంది, మిగిలిన అవయవాలు కూడా బాగున్నాయి, బాధపడి ప్రయోజనం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. బిడ్డని, తన కూతురు లతని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొని వచ్చింది శారద. ఆ బిడ్డను చూసి ఊరి ప్రజలు భయపడసాగారు. శారద దగ్గర చుట్టుప్రక్కల జనాలు, నీ మనవరాలు దయ్యం, నీ కూతురికి దయ్యం పుట్టింది అని ఎత్తి పొడుపు మాటలతో ఆమె మనస్సును గాయపరిచారు. ఊరిలోని జనాలు ఆ దయ్యం కొంప ముందు పోకండి అని పిల్లలకు చెప్పారు. అందరూ వారిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. కానీ వాటిని ఏమీ పట్టించుకోకుండా ఆమె కూతుర్ని, తన మనవరాలిని బాగా చూసుకుంది శారద. కానీ రాత్రి కాగానే ప్రతిరోజు వారి ఇంటి ముందు కుక్కలు, కాకులు అరుస్తూ ఉండేవి. దేవుని విగ్రహాలు, పటాలు ఇంట్లో వాటికవే మాటికి కింద పడిపోయేవి. ఒకరోజు అకస్మాత్తుగా దేవుని విగ్రహం నుండి రక్తం రావడం మొదలైంది. అది కాక లత రోజుకి బలహీనమవుతూ ఉంది. లతకు పుట్టిన బిడ్డ నవ్వులు, ఏడుపులు ఒక రకమైన శబ్దాలతో వచ్చేవి. వారికి ఏమీ అర్థమయ్యేది కాదు. లత ఆరోగ్యం క్షీణిస్తూ పిచ్చిదానిలా మారిపోయింది.
వాళ్ళు ఆమెను ఎన్నో హాస్పిటల్కు తిప్పినా నయం కాలేదు. లత భర్త అమెరికా వెళ్ళడం వలన ఆమె ప్రసవించిన సంగతి తనకి తెలీదు. ప్రసవించినప్పటి నుండి లతను తన మరిది విజయ్, శారద జాగ్రత్తగా చూసుకుంటున్నారు. లత ప్రవర్తనకు ఆమెకు పుట్టిన బిడ్డను చూసి అందరూ వాళ్ళ ఇంటికి బాగున్నారా అని కూడా పలకరించడానికి వచ్చేవారు కాదు. ప్రజలు వారి ఇంటిని దయ్యాల కొంప అని, పిశాచాలు అంటూ హేళన చేసేవారు. ఇలా 30 రోజులు గడవగానే అమావాస్య రాని వచ్చింది. ఆ రోజు ఆదివారం, అత్యంత కీలకమైన రోజు. రాత్రి 12 గంటలు. కరెంటు పోవడంతో శారద కొవ్వొత్తి వెలిగించి లత గదిలోకి వెళ్ళింది. లత ప్రక్కన ఉన్న బిడ్డ లేదు. చీకట్లో కొవ్వొత్తితో వెతుకుతూ ఉంది. వంటగదిలో ఏదో ఏడుపు శబ్దం వస్తూ ఉంది. అటువైపు వెళ్ళింది శారద. ఆ గదిలో శారద అడుగు పెట్టగానే ఆమె కాలికి ఏదో తేమగా తగిలింది. కొవ్వొత్తి వెలుగులో చూస్తే అది రక్తం. ఆమె గుండె దడాదడామని భయంతో కొట్టుకుంటుంది. ఆమె అలాగే భయపడుతూ ఆ రక్తపు దార వెంట వెళ్ళింది. అక్కడ చిన్న పసిపాప వెనుకకు తిరిగి నిటారుగా నిలబడి ఏడుస్తూ ఒంటికి పోస్తూ ఉంది. శారద గజగజ వణుకుతూ ఉంది. ఎవరది? బుజ్జి, నువ్వేనా అమ్మా అంది. ముందుకు వెళ్ళగా ఆ పాప ఒంటి నిండా రక్తం కారుతూ ఉంది. శారద శరీరం భయంతో చల్లబడింది. చెమటలు పడుతూ ఉన్నాయి. శారద గట్టిగా అరిచింది. ఆ పిల్ల నవ్వుతూ ముందుకు తిరిగి వికృతంగా నవ్వుతూ శారద పైకి ఎగిరి ఆమె మెడను కొరికి రక్తం తాగసాగింది. శారద రక్తం ఏరులై పారుతూ ఉంది. సో ఫ్రెండ్స్, శారదకి ఏం జరగబోతుంది? అసలు లత కడుపులో పుట్టిన ఆ పిల్ల పిశాచి ఎవరు? ఈ స్టోరీ ఎటు టర్న్ అవ్వబోతుంది? అసలు ఈ పిల్ల పిశాచికి శారద కుటుంబానికి ఏంటి సంబంధం? అవన్నీ తెలుసుకోవాలంటే మీరు కాస్త 2వ భాగం వరకు వేచి చూడాల్సిందే. తప్పకుండా వీడియోని అందరూ లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి చూస్తూ ఉండండి మన దయ్యాల లోకాన్ని.